మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. అలాగనే ప్రియమైన మిత్రులారా, మరి ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే భయపడకుడి అన్న మాటతో మరి ముందుకు వెళ్తున్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈరోజు ప్రతి వ్యక్తి మరి ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు. అయితే నేను ముందుగా మీకు ఒక ఉపమానం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆ ఉపమానం ఏంటిది అన్నట్లయితే, ఒకరోజు అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు ప్రతి దానికి భయపడుతూ ఉండేది. ఆ కుందేలు ఒకరోజు అనుకున్నది, నా బ్రతికేంది, ఆకు మీద పడితే చాలు పరిగెత్తుకుని ఉడకవలసిన పరిస్థితి నాకు వస్తుంది, నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది ఆ కుందేలుకి. అప్పుడు ఎలా కావాలి అనుకొని ఒక బావిలో దూకి చచ్చిపోతానని చెప్పేసి ఆ కుందేలు తిరిగి ఒక బావి దగ్గరికి వెళ్ళింది. ఆ బావి దగ్గరికి వెళ్ళేసి ఈ పిరికి బతుకు నాకు అద్దుగా నేను చచ్చిపోతానని చెప్పేసి ఆ బావిలో దూకడానికి ఆ బావి ఒడ్డు మీదకి వెళ్ళింది. దీన్ని చూసి టపా 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 4-5 ఆ యొక్క గోంటి కప్పలు ఆ ఒడ్డు మీదకి వెళ్ళి ఆ నూతిలో దూకినాయి. అప్పుడు ఈ కుందేలుకు విచిత్రం అనిపించింది. ఏంటి, నేనే పిరికిదాన్ని, ప్రతి దానికి నేను భయపడుతున్నాను, ఈ భయపడే బతుకు నాకెందుకు, చచ్చిపోతానని నేను అనుకున్నాను, కానీ నన్ను చూసే మరి ఇక్కడ ఈ గోండి కప్పలు భయపడి నీళ్ళలో దూకినాయి. అలాంటప్పుడు మరి ఆ గోండి కప్పలే చావనప్పుడు నేనెందుకు చావాలి అని చెప్పేసి ఆ కుందేలు మరి మంచి తీర్మానం తీసుకుని ఇంటికి వచ్చేసి ధైర్యంగా ఉందంట. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే, మనిషికి భయం డేంజర్. ఎప్పుడు మనిషి భయపడతాడో ఆ భయంలోనే మనిషి తిరిగి మరణానికి దగ్గరికి వస్తాడు. ఈరోజు మనిషికి భయం అనేది ఉండకుండా ఒక ధైర్యంతో మనిషి బ్రతకాలి. ఈ సమాజంలో ధైర్యంగా బ్రతకాలంటే చాలా కష్టమే కదండి. ఈ సమాజంలో ఒకవేళ ధైర్యంగా బ్రతకగలమా? ఈ విచిత్రమైన ఈ రోగాలు, విచిత్రమైన ఈ యొక్క సాతాను యొక్క శక్తి ప్రభావాలు, ఈ యొక్క జనము, ఎక్కడ చూసిన మూర్ఖులు, ఎక్కడ చూసిన మత గొడవలు, ఎక్కడ చూసిన బాంబు గొడవలు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితుల్లో క్షణం ప్రతి క్షణం భయంకరమైన బాధను అనుభవించవలసిన పరిస్థితుల్లో, ఇటు చూస్తే ఆర్థిక ఇబ్బందులు, అటు చూస్తే అనారోగ్యతలు, ఇటు చూస్తే శత్రువు భయము, అటు చూస్తే ఏదో ఈ విధమైన ఈ భయంలో మరి ఏ రీతిగా మనం ధైర్యంగా బ్రతకగలుగుతాం, ఏ రీతిగా ధైర్యంగా ఉండగలుగుతాం? ప్రియమైన మిత్రులారా, ఇలాంటి కఠినమైన సమయంలో అసలు మనం ధైర్యంగా ఉండకపోతే చాలా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది. దానికన్నా ఎక్కువగా ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, యేసుప్రభు రాక దినాల్లో మనం ఉన్నాం. ఆ రాక దినాల్లో మనం ధైర్యంగా ఉండకుంటే ఈరోజు దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ధైర్యంగా ఉండకుంటే ఈరోజు మనం పడిపోతాం. ధైర్యంగా ఉండకుంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి మనకు వస్తుంది. ధైర్యంగా ఉండకుంటే దేవునికి దూరం కావాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఈరోజు ధైర్యం మనకు చాలా అవసరమైంటుంది. రాబోయే దినాల్లో చూసినట్టయితే ఈరోజు క్రైస్తవులపై దాడులు చూస్తున్నాం. ఎక్కడ చూసిన కేసులు, ఎక్కడ చూసిన మత గొడవలు, వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఎన్నో విధాలుగా మానవులను హింసిస్తుంటున్న వ్యక్తులు ఉన్నారు. ఈరోజు పేదవారు అన్నది లేదు, ముసలి వాళ్ళన్న చూడలేరు, ఆడవాళ్ళన్న చూస్తలేరు. ఏదో వేషాలు వేసుకొచ్చుకొని, ఏదో బట్టలు వేసుకొచ్చుకొని, ఏదో దుస్తులు వేసుకొచ్చుకొని క్రైస్తవైన వాడి ఈరోజు మరి మత గొడవలు రేపుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఎటు చూసినా భయపడవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి యొక్క భయం ఎందుకు వచ్చింది? ఈ భయాన్ని సాతాను ఎందుకు పెడుతున్నాడు? ఈ భయం వెనుక ఉన్న యొక్క రహస్యాలు ఏంటిది? కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మనము భయపడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మొదటిగా మనం దేనికి భయపడద్దు. లూకాసు వార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం దాని 9 వచనం చదివినట్టయితే ఇక్కడ కనబడుతుంది, మీరు వారి వెంబడి పోకుడి, మీరు యుద్ధమునకును గూర్చియు కలహమునకు గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఏం చేద్దాట? యుద్ధముల గురించియు కలహముల గురించియు వినినప్పుడు మనం ఏం చేయొద్దు? జడియద్దు. భయపడవలసిన అవసరం మనకు లేదు. దేనికి జడియవలసిన అవసరం లేదు. నిజంగా కొన్ని జాగాలు చూసినట్టయితే యుద్ధములు జరుగుతుంటున్నాయి. ఆ మధ్యలో మనం చూసిన ఇజ్రాయేలుకు యుద్ధం జరుగుతుంటున్నప్పుడు ఆ యుద్ధం ఎక్కడి దాకా పోతుందో మనకు తెలియలేకుండా పోయింది. ఆ యుద్ధం ఏ దేశాలకు ముసురుకుంటో తెలియదు. ఈరోజు ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల్లో మరి చాలామంది
మరి భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద ఆ పాలస్తీనా దాని మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మరి ఎంతో భయంకరమైన యొక్క సంఘటనలు మనం దినదినం దాన్ని చూడండి. ఎన్ని బాంబుల మూతలు, ఎక్కడ చూసినా ఏ మూల నుండి చూసినా బిల్డింగులు కూల్చబడడం, ఆ బిల్డింగుల కింద వాళ్ళు చనిపోవడం, బాంబుల కింద వాళ్ళు చనిపోవడం, భయంకరమైన పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కొక్కరు మరి బిక్కుమంటూ వారి యొక్క పొట్ట చేతులు పడుకొని పుట్టి చేతులతో వారు మరి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇండ్లు స్థలాలు సమస్తాన్ని విడిచిపెట్టి ఒక భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు మనకి కొంతమందికి భయం వేసింది, వేరే దేశాలకు భయం వేసింది. ఇంకో దేశం మా దేశం మీదకి పడతారేమో అని భయం. ఈరోజు మరి ఏదో ఒక దేశం ఇంకొక దేశం మీద వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారో భయం. ఈ భయపడుతున్న యొక్క దినాల్లో మనం ఉన్నాం. భయం మనిషికి డేంజర్ ప్రియాణమితులారా. భయం మనిషిని చంపేస్తుంది ప్రియాణమితులారా. భయం మరి మరణానికన్నా ముందు భయం వల్లను మరి ఒకవేళ మనకు ఉన్నట్లయితే దానికన్నా ముందు మనం చావాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. అందుకొరకే భయం అనేది మనకు ఉండకూడదని ఈ వాక్యాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను. అలాగనే మనం చూస్తున్నాం మార్క్స్ వార్త 13వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి వార్త 24వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాం. మనం ఎప్పుడు కూడా మరి భయపడకుండా మరి ధైర్యంగా ఈ ముందున్న దినాల్లో ఉండాలి. ఇలాంటి యుద్ధాల గురించి గొడవల గురించి సమాచారం విన్నప్పుడు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కొంతమందికి చాలా న్యూస్ పేపరు ఎవరైనా చచ్చిందంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఒక కొత్త రోగం మన యొక్క దేశానికి ప్రవేశించిందంటే భయపడే వాళ్ళు ఉన్నారు. భయపడి ఆ మధ్యలో కరోనాలో చాలా మంది చనిపోయారండి. ఆ తర్వాత కూడా కరోనా చాలా రోజులు ఉంది, దాని ద్వారా చాలా తక్కువగా మరణాలు మరి నమోదైనాయి. ఎందుకు మరి ఫస్ట్ ఎందుకు నమోదు ఎక్కువ అయిపోయినాయి? మరి తర్వాత రోగం యొక్క శక్తి పెరిగిందా? కాదండి. మీకు తెలుసా తర్వాత రోగం యొక్క శక్తి తగ్గిందా? కాదండి. ఫస్ట్ మనిషి భయపడ్డాడు. ఏదో రోగం వస్తుంది, ఏదో అవుతుంది, ఏమవుతుంది ఈరోజు ఆ వ్యాధి వచ్చిందంటే నాకేమో అయిందని చెప్పేసి భయపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. ఇలాంటి వింత రోగాలు వస్తున్నప్పుడు ఆ వింత రోగాల్లో భయపడడం అవసరమా? ఆ భయమే ఆ రోగిని ఇంకిత మరి చంపేసింది. అయ్యో నాకు కరోనా వచ్చిందని చెప్పేసి భయపడి కుటుంబానికి దూరం అయిపోయి, పిల్లకు దూరం అయిపోయి, ఏదో విధంగా నా పని అయిపోయిందని చెప్పి చనిపోయారు. అంతే తప్ప ఆ రోగం మనిషిని చంపలేదు. రోగం మనిషిని తక్కువ చంపింది, భయం మనసులను ఎక్కువ మందిని చంపింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియ మిత్రులారా. ఒక చిన్న ఉపమానం మరొకటి మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి మరి ఆ ఇంట్లో కూర్చొని అంబలు తాగుతున్నాడంట. ఇంట్లో కూర్చొని ఆ యొక్క అంబలు తాగుతుంటున్నప్పుడు ఆ మీదికి ఒక తొండ నడుచుకుంటూ పోయినట్టు కనబడ్డది. నడుచుకుంటూ అంబట్లో కనబడ్డది. దాని నీడ కనబడిన తర్వాత ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే అంబట్లని తొండ కనబడ్డది అనుకోని, కానీ ఆ అంబలు తాగేసిండు, మింగేసిండు, గొంతు ఇక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, అందరితో అంటున్నాడు, ఇదిగో నేను తొండ మింగినా అని చెప్తున్నాడు వాడు. అక్కడ అందరూ అంటున్నా, నువ్వు తొండ ఎట్లా మింగుతావురా? లేదు నేను చూసినా, నేను కళ్ళారా చూసినా, నేను మింగినా అని చెప్తున్నాడు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, రోజు అన్నం తిండి బంద్ చేశాడు, నీళ్ళు తాగుడు బంద్ చేశాడు. ఇక ఆ తిండి బంద్ అయిపోయి ఎప్పుడు చూసినా కలవరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు, నేను తొండ మింగిన లోపల కడుపులో ఉందని. రాను ఆ వ్యక్తి బలహీన అయిపోయాడు. అన్నం తినలేదు కాబట్టి బలహీనం అయిపోయాడు, నిద్ర లేదు కాబట్టి ఇంకా రోగం ఎక్కువ అయిపోయింది. ఏదో ఒక లేని రోగాలు మీదకి వచ్చినాయి. ఆ వ్యక్తి అంటున్నా, చూసారా నేను అది మింగిన సుంది నేను పక్కకు అయిపోయాను, అది మింగిన సుంది నాకు ఇంకా కడుపు నొస్తుంది, నేను అది మింగిన సుంది నేను ఇంకా బలహీనం అయిపోయాను, చూసారా అది మింగిన కాబట్టి నాకు ఇంకా అన్నం అరుగుతలేదు. ఇట్లా మాట్లాడు మొదలుపెట్టాడు. చివరికి చావు దగ్గరికి వచ్చాడు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా నేను తొండ మింగినంటే ఆ వ్యక్తి నేను తొండం తీస్తారా అని. ఒక వ్యక్తి తొండ మింగిన అని చెప్పి తను భయపడుతుంటే ఆ వ్యక్తి నేను తొండం తీస్తారా అని చెప్పేసి పిలిచి అప్పుడు ఆ వ్యక్తితో అన్నాడు, ఇదిగో నువ్వు తొండ మింగినావు కదా, ఈ తొండ నేను తీస్తానని చెప్పేసి అప్పుడు ఆ వ్యక్తితో చెప్పాడు, ఇదిగో నువ్వు అంబలు తాగమని. అంబలు తాగిండు. అంబలు తాగిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు అంబలు కక్కేయి మళ్ళా అన్నాడు. ఆ తాగిన అంబలి మళ్ళా కక్కేశాడు. ఎక్కడికి వెళ్ళి వెనుక నుండి మెల్లంగా తొండ తీసుకొచ్చాడు, అంబట్లా వాడేశాడు ఆ సచిన తొండను. అప్పుడు ఆ వ్యక్తికి చూపించాడు, ఇదిగో ఇదే తొండ నువ్వు మింగింది, నేను తీసేశానని. ఆ వ్యక్తి అన్నాడు, చూసారా నేను తొండ మింగినంటే మీరు ఎవరు నమ్మలేదు, ఇక ఈయన తొండ తీసేశాడు అని చెప్పేసి ఆ రోజు నుండి ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పటిలా ఆరోగ్యకరంగా మారాడు. అసలు ఎందుకు ఈ వ్యక్తి ముందు బలహీనుడయ్యాడు? ఎందుకు ఈ వ్యక్తి అంత భయపడ్డాడు? ఆ తొండ మింగిననే అనుమానమే మనిషిని డేంజర్ చేస్తుంది. మన జీవితంలో కూడా అంతేనండి. కొన్ని భయాలు లేని మనం పెట్టుకుంటాం. ఏదవుతుందో ఏమవుతుందో ప్రతి భయమే మనల్ని ఈరోజు కుంగలిస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది,
మనము భయపడకూడదు అన్న విషయాలు కొన్ని మనకు కనబడుతున్నాయి. జడియకూడదు అనే విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిగా మనం దేని గురించి భయపడద్దు? దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా మనం చూసిన ఇక్కడ ఏం రాయబడిందంటే, యుద్ధముల గూర్చియు కలహముల గూర్చియు భయపడకుడి, జడియకుడి. ఆమేన్. ఏం గొడవలు జరగని, ఏదేమన్నా కానివ్వండి, అది జరిగినా, ఇంకో దేశం పడ్డా, ఏ దేశం ఇక్కడ జరిగినా, ఇంకా ఏ పక్క వాళ్ళు వచ్చేసి ఇంకొకరి మీద పడ్డా, అది నా మీదకి వస్తుందని చెప్పేసి మనం భయపడడం చాలా తప్పు. భయపడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. రెండో విషయానికి వచ్చినట్టయితే, జనముల మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యం లేస్తాదని ఇక్కడ మరి లూకా సువార్త 21వ అధ్యాయం దాని 9 నుండి 12 వరకు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు యుద్ధముల గురించి కలహముల గురించి వినున్నప్పుడు జడియకుడి, అవి మొదట జరగవలసి ఉన్నది కానీ అంతం అప్పుడు వెంటనే రాదు. 10వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లా నేను, జనముల మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యం లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ కలగగా మునుపు వారు మిమ్ములను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తమై మిమ్ములను రాజుల యుద్ధకును అధికారుల యుద్ధకును తీసుకొని పోయి సమాజ మందిరములో చెరసాలలో అప్పగింతురు. ఏమంటారు ఇక్కడ? జనముల మీదికి జనములు, రాజ్యముల మీదికి రాజ్యములు లేవబోతున్నాయి, మీరు భయపడకండి అని రాయబడి ఉంది. ప్రియ మిత్రులారా, ఇక్కడ ఈ గొప్ప యుద్ధాలు ఏదైతే మనకు జరుగుతున్నాయి, అసలు యుద్ధాలు ఏ యుద్ధాలండి? ఏ యుద్ధాలంటే మత సంబంధమైన యుద్ధాలు ఇప్పుడు రాబోతున్నాయి. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన యుద్ధాలు కాదు. అసలు యుద్ధం అంటే ఈ యొక్క రాజ్యం కొరకు జరుగుతున్న యుద్ధాలు కాదు. ఇక్కడ ఈ మధ్యలో యెరూషలేం పాలస్తీనాకు మధ్యలో జరిగిన యుద్ధం ఏ యుద్ధం అండి? అది మత సంబంధమైన యుద్ధం. ఈరోజు ఏ దేశంలోనైనా మత సంబంధమైన యుద్ధాలు ఇంకొక దేశంకు జరగచ్చు. ఆ ఒక్క దేశంలోనే ఆ దేశం పాడవడానికి జరగచ్చు. దేశంలోనే నానా రకమైన మత కలిగిన వాళ్ళు ఉంటే ఆ నానా రకమైన మతములు వాళ్ళు కొట్టుకుంటారు. ఎక్కడ చూసినా ఈ మత గొడవలు జరగబోతున్నాయి. బైబిల్ చెప్పింది ఆ మాట. అందుకొరకే వీటికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఇలాంటి జరిగినప్పుడు మనం ఏం చేయొద్దు? మనము భయపడద్దు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియ మిత్రులారా, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచినప్పుడు అక్కడక్కడ భూకంపాలు కలుగును, తెగుళ్ళు కరువులు మనకు జరుగుతాయి. ఎప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఇవి కూడా మన కేవలం ఒక భౌతిక సంబంధమైన యుద్ధాలుగా కాకుండా ఆత్మ సంబంధమైన యుద్ధాలుగా మనం ఆలోచించినట్టయితే, జనం మీదికి జనము, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధానికి మనం ఆలోచించినట్టయితే, ఒక మర్మంగా మనం ఆలోచించినట్టయితే మత సంబంధమైన యుద్ధము అని మనం దాన్ని గమనించాలి. అలాగనే రాజ్యం మీదికి రాజ్యం అన్నాం. ఏ రాజ్యం? దేవుని రాజ్యం మీదికి సాతాను రాజ్యం మీదికి జరుగుతున్న యుద్ధాలు అన్న సంగతి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనుషుల సంబంధమైన ఈ రాజ్యాలు కాదు. అసలు ఏ రాజ్యం మీదకి ఏ రాజ్యం? ఆత్మ సంబంధం అర్థంతో మనం చూసినట్టయితే సాతాను రాజ్యం, దేవుని రాజ్యం. ఈ రాజ్యం మీదకి ఆ రాజ్యం యుద్ధం. సాతాను సంబంధమైన యొక్క మనుషులకు, దైవ సంబంధమైన మనుషులకు యుద్ధం ఇది. మతాల యుద్ధాలంటే కేవలం అలా కాకుండా ఇది సాతాను సంబంధులకు, దేవుని సంబంధులకు మధ్యలో జరుగుతున్నాయి యుద్ధాలు. నీతికి అవినీతికి జరుగుతున్న యుద్ధాలు ఇది. ఈ కాలంలో నీతి ఒక వైపు, అవినీతి ఒక వైపు. అవినీతికి చాలామంది గుంపు ఉన్నది, నీతికి కూడా గుంపు ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీతికి దేవుడే నాయకుడిగా ఉన్నారు. అందుకొరకే ఈ యొక్క జనం మీదకి జనం మరి అని మనం చూస్తున్నాం. భూకంపాలు, ఈ భూమిన మరి భూకంపాలు కూడా మనం చూస్తున్నాం. అలాగనే తెగుళ్ళు, ఎన్నో రకమైన తెగుళ్ళు కనబడుతుంటున్నాయి. ఇక్కడ కరువులు తటస్థించడం అని చూస్తున్నాం. కరువులో కూడా 2 రకాలమైన కరువులు ఈ భూమిని ఉండబోతున్నాయి. భౌతిక సంబంధమైన కరువు ఒకటి ఉండబోతుంది. రెండవదిగా ఆత్మ సంబంధమైన కరువు, అనగా ఆత్మీయ సంబంధమైన కరువు. ఏ కరువు?
ఈ యొక్క దుష్టునికి, నీతికి, అవినీతికి జరుగుతున్న యుద్ధంలో, సాతానికి దేవునికి జరుగుతున్న దేవుని ప్రజలకు జరుగుతున్న యుద్ధంలో, అలాగనే నీతి గల వాక్యానికి, అవినీతి గల యొక్క వాక్యానికి జరుగుతున్న యుద్ధంలో జరుగుతుంది. ప్రియమైన మిత్రులారా, యూట్యూబ్ చూడండి. ఒక వ్యక్తి దేవుడే లేడు అని చెప్పేసి యుద్ధం, ఇంకొక వ్యక్తి దేవుడు ఉన్నాడని ఒక టీం, ఇంకొక వ్యక్తి ఇంకొక రకంగా. ఈరోజు ఏం జరుగుతుంది? ఇదంతా ఏ యుద్ధాలు ఇవన్నీ? ఏ కరువులు? ఈరోజు నీతి అసలు ఏ కరువు రాబోతుంది భూమి మీద? ఆర్థిక యొక్క భౌతిక సంబంధమైన కరువు అంటే దాన్ని ఏదో విధంగా దేవుడు వల్ల పోషిస్తాడులే. అసలు నిజమైన కరువు ఏ కరువు రాబోతుంది అనుకుంటున్నారు భూమి మీద? దేవుని యొక్క వాక్యం కరువు కాబోతుంది అన్న సంగతి మనం మర్చిపోవద్దు ప్రియమైన మిత్రులారా. ఎందుకు దేవుని యొక్క వాక్యం కరువు కాబోతుంది? దేవుని యొక్క వాక్య కరువు ఎలా వస్తుంది అంటే, అవినీతి దానికి కొంచెం బలం ఎక్కువ, అవినీతికి జనం ఎక్కువ, అవినీతికి అనగా చెడుకు సపోర్ట్ ఎక్కువ. ఈ చెడుకు సపోర్ట్ ఎక్కువ ఉండడం బట్టి వాళ్ళు ఒక రాజకీయ వ్యక్తులుగా ఎదిగి ఈ నీతిని అణసివేయడం కొరకు, నీతిని తీసివేయడం కొరకు, దేవుని వాక్యాన్ని తీసివేయడం కొరకు ప్రయత్నం చేస్తారు. అది ఉదాహరణకి ఈరోజు క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు అనుకుందాం. ఈ క్రైస్తవులపై దాడులు చేస్తున్నప్పుడు ఈ క్రైస్తవ వాక్యాలు చర్చిలు కూలగొట్టేసడం, బైబిల్ కాల్ చేయడం, వీళ్ళన్నీ దేవుని యొక్క వాక్యం చెప్పకుండా చేయడం, దీన్ని బట్టి కొంతమంది కొన్ని జాగాల వెనక్కి వచ్చారు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళు తగ్గిపోయినట్టే కదా, దేవుని యొక్క సువార్త తగ్గిపోయినట్టే కదా. అదొక రకంగా. ఇంకొక రకంగా దేవుని యొక్క వాక్యం లేకుండా చేయడానికి కారణం, రెండవ రక కారణం ఏంటి తెలుసా అండి? కేవలం ఒక్కరిద్దరు సత్యమైన వాక్యం చెప్తున్నారు, కానీ చాలామంది మాత్రము మరి సాతాను సంబంధించిన యొక్క వ్యక్తులుగా ఉండి వాని బోధలు మాత్రమే చేస్తున్నారు. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అనగా సేవకుల్లో దేవుని యొక్క సేవ పేరు మీద, దేవుని పేరు మీద మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని పేరు మీద మరి బోధలు చేస్తున్నారు, కానీ అబద్ధ బోధలు, అసత్యమైన బోధలు. అట్లా చాలా మందిని పక్కకు లాగుతుంది సాతాను గాడు. వాళ్ళకు బోధలు ఉన్నాయి కానీ అబద్ధ బోధలు. ఇప్పుడు వీళ్ళకి ఏం కరువు వచ్చేసింది? ఇక్కడ అబద్ధ బోధలు వింటున్న వాళ్ళకు నీతి అనే వాక్యం కరువు అయిపోయింది. నిజమైన వాక్యం చెప్పేటోళ్ళు జైల్లోనే వేసినప్పుడు, నిజమైన వాక్యం చెప్పేటోళ్ళు ఎక్కడో మరి హింసలకు గురి అయినప్పుడు వాళ్ళు వాక్యం చెప్పడం పనిచేసి మూల కూర్చొని ఉన్నారు. దానివల్ల కూడా ఆ వాక్యం కరువు అయిపోయింది. అదంతా ఎందుకండి? నేను ఒక 3 నెలలుగా ఆ వాక్యాన్ని నేను పెట్టలేదు. కారణం ఏంటి తెలుసా? ఏదో మత విధంగా కేసేసి దాని ద్వారా మరి ఇక స్టేషన్కు అది మన కోర్టుకు అటు ఇటు తిరగడానికి, అటు తిరగడం ఇటు తిరగడం, ఈరోజు వాక్యాన్ని మీద పెట్టడానికి కూడా సమయం లేకుండా పరిస్థితి అవ్వడం, వాక్యం మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోవడం. కారణం ఇది తెలుసా అండి? ఏదన్నా మంచి వాక్యాన్ని అందిస్తామంటే ఆ వాక్యాన్ని చెప్పకుండా మనసులో దెబ్బతీస్తున్నాడు సాతానుడు. కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్య కరువు. దేవుని యొక్క వాక్య కరువు రాబోతుంది రాబోయే దినాల్లో. సత్యమైన వాక్యం కరువు కాబోతుంది. యేసు ప్రభు ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యుల ద్వారా సత్యమైన వాక్యాన్ని బోధించారు. చాలామంది వినలే, యూదులు వినలే, చాలామంది వ్యతిరేకించారు. ఆ యేసు ప్రభు చనిపోయారు, శిష్యులు చనిపోయారు. ఆ తర్వాత నిజమైన బోధ తగ్గిపోయింది. నిజమైన బోధ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అబద్ధ బోధలు, అబద్ధ యొక్క ప్రవక్తలు మొదలైపోయి అబద్ధం మొదలైపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా అబద్ధం కనబడుతున్నప్పుడు, సత్యమైన బోధ కనబడినప్పుడు కరువు కాకుండా ఏమైనట్టండి? అదే కరువులు, కాటకాలు. ఆ కరువుల వల్లనే మనకు కాటకాలు. ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం లేకుంటే కాటకాలు అచ్చుడే. సత్యమైన వాక్యం లేకుంటే కాటకాలు అచ్చుడే. సత్యమైన వాక్యం లేకుంటే భయంకరమైన రోగాలు, సమస్యలు అతుడే. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు స్వస్థత. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు మేలు. ఈరోజు అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధం వచ్చేసి సత్యమైన బోధకు విరోధం అయిపోయి కరువు వచ్చేసింది. ఈరోజు ఏ కరువు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు, కానీ దేవుని నోట వలన వచ్చు మాట వలన జీవిస్తాడని రాయబడింది కదా. ఆ కరువు, దేవుని మాటలనే కరువు, వాక్యం అనే కరువు, సత్యమనే కరువు, సత్యమనే వాక్యం కరువు. అవునండి, ఈరోజు వినవాళ్ళు కూడా దేని వింటున్నారో తెలుసా? ఒకవేళ యూట్యూబ్లో కానీ మేము వాక్యాలు పెడుతున్నాం కదా,
నేను ఎక్కువ చూస్తాను, ఎక్కువ ఆలోచన చేస్తాను. నా ఆలోచనలో ఏంటి, నేను ఇంత మరి వాక్యాన్ని ఉన్నట్టుగా నేను వాక్యం బోధిస్తుంటే, వాక్యం పెడుతుంటే ఆ వాక్యాన్ని చూడడం లేదు, కానీ ఏదో జోకులు, ఏదో పిట్టే కథ పెడితే దాని కొరకు జనం చూస్తున్నారు ఉరుకులాడి. మరి నేను ఇంత స్వచ్ఛమైన వాక్యం పెడితే ఎందుకు చూడడం లేదు అని అనిపిస్తుంది నాకు ఒకసారి. ఎవరు ఏం చెబుతున్నారో తెలియదు, ఏదో దాన్ని జోకులకో ఏదో మాటల కొరకో ఆ వ్యక్తిని చూసో ఉట్టి పల్లెటూరు జోకులకు, పిచ్చి కథలకు, పిచ్చి జోకులకు, కుళ్ళు తిట్లకు ఇవన్నీ చూస్తున్నారు యూట్యూబ్లో. కానీ నిజమైన వాక్యాన్ని, సత్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కరువైపోయింది, వాళ్ళకు దొరకడం లేదు, ఇక వాక్యం దొరకదు కూడా. ప్రియమైన మిత్రులారా, ఇలాంటి యొక్క చూడక రాను రాను ఆ వ్యక్తి కూడా బంద్ అయిపోతాడు, మంచి వాక్యాలు చెప్పేటట్లు కూడా బంద్ అయిపోతారు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఖచ్చితంగా కరువు రాబోతుంది, ఇక చెప్పేవాళ్ళు ఉండరు. ఇవ్వండి కరువు అంటే, ఇంక కరువు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక ఆకాశం మహాభయోత్పతములు గొప్ప సూచనలు పుట్టును. అవునండి, ఇలాగా జరిగినప్పుడు మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనకు స్వచ్ఛమైన వాక్యం ఉంది, నీతి గల వాక్యం ఉంది, సత్యమైన వాక్యం ఉంది. సత్యమైన వాక్యం వింటున్న నీవు భయపడవలసిన అవసరం నీకు లేదు అన్న సంగతి నేను మీతో మనవి చేస్తున్నాను ప్రియమైన మిత్రులారా. అలాగనే చూసినట్టయితే మూడో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కనబడుతుంది ఏడిది, భూకంపాలు, తెగుళ్ళు, కరువులు అని. కనుక ఈ భూకంపాలు, తెగుళ్ళు, కరువులకు భయపడడం వచ్చిన మనకు అవసరత లేదు. నాలుగో విషయం మనం చూసినట్టయితే చెరసాలలో వేసినప్పుడు నువ్వు భయపడద్దు. ఆమేన్. ఇక్కడ 21వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నా ఉంది, ఇక్కడ చెరసాలకు అప్పగించి హింసింతురు, ఇది సాక్షార్థమైన సంభవించును. దేనికి భయపడదంట? చెరసాలకు అప్పగిస్తారు. అవునండి, ఇప్పుడు అదే జరుగుతుంది ఎక్కడ చూసినా. ఇప్పుడు మీరు జైళ్ళలో చూడండి, ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు జైలుకి అయినాడంటే, ఒక పాస్టర్ జైలుకి అయినాడంటే మీరు అనుకున్నట్టుగా తప్పు చేసి కాదండి, దేవుని సువార్త చెప్పినందుకు. మణిపూర్ ఛత్తీస్గఢ్లో చూసినట్టయితే అక్కడ కొంతమంది మాటలు విన్నట్లయితే వాళ్ళెవరో తప్పు చేసేసి వీళ్ళ మీద తోసి వీళ్ళని జైలుకు పంపారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వారు చెప్పింది జరుగుతుంది. అక్కడ వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళ మీద పెట్టేసి వీళ్ళకి జైలుకు పంపారు. బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితుల మీదనే తప్పులు మోపారు వీళ్ళు. ఇప్పుడు నా విషయానికి వచ్చినట్టయితే నేను కేవలం మరి పిల్లలకు మంచి జ్ఞానాన్ని అందించాలి, ఆటపాటలు నేర్పించాలి, ఆటల పోటీలు పెట్టి ప్రోగ్రాం చేశాను. ఎవరో ఒక పూజారి వచ్చేసి చర్చిలకు లోపలికి వచ్చేసిండు. ఎందుకు వచ్చామని కూడా అడిగాను. ఆ వ్యక్తి ఏం చేశాడు, అదేం లేదు, నేను ప్రోగ్రాం చూస్తా పిల్లల ప్రోగ్రాం నాకు ఇష్టం అన్నాడు, కూర్చున్నాడు. లాస్ట్కి ఏం చేశాడు, కొంతమందిని మరి వాళ్ళ పార్టీ నుండి కొంతమందిని పట్టుకొని వాళ్ళు వెళ్ళేసి కిడ్నాప్ చేసి పట్టుకపోయిన చర్చలకు అని చెప్పేసి మాతో ఉన్న 5గురి మీద కేసులు పెట్టాడు, పుట్టోళ్ళ మీదనే. ఈరోజు దాదాపు 7-8 సంవత్సరాలుగా కోర్టుకు వస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా, వీళ్ళని ఇరికిత్తే చాలు వాళ్ళు తిరిగి సత్తారు అని. ఇలాగా అన్యాయంగా మోసపోతున్న సహోదరుడా, అన్యాయంగా జైల్లో ఉంటున్న సహోదరుడా, అన్యాయంగా కోట్ల పొండి తిరుగుతున్న సహోదరుడా, దేవుని వాక్యం కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని మాటల కొరకు ఈరోజు నువ్వు హింసింపబడుతున్న స్నేహితుడా, నిజంగా నువ్వు ధన్యుడవు. ప్రైజ్ లార్డ్. భయపడనక్కరలేదు, భయపడకు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాతో ఉన్న స్నేహితులు వాళ్ళు కూడా మేము కోర్టుకు వెళ్తున్నప్పుడు వారం ఈరోజు మాకు వారం మీకు కోర్టుకు పిలుస్తుంటున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు మా మనసులో కొంచెం గాయం అనిపిస్తుంది, అసలు ఏం జరగబోతుంది అని. అయ్యో కోర్టుకు వెళ్ళాం కదా, ఒకవేళ వీళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పారు కదా, నిజమైన సాక్ష్యాలు కాదు, దొంగ సాక్ష్యాలు. వాళ్ళు దొంగలు, వారు ఏ రీతిగానే చెప్పగలుగుతారు? మరి బిమ్మి చేస్తారు, బిమ్మిని బమ్మి చేస్తారు. మరి అలాంటి యొక్క వ్యక్తులు కదా, ఒకవేళ వాళ్ళ తప్పుడు యొక్క సాక్ష్యాల చేత, తప్పుడు దాని చేత ఒకవేళ మాకు కేసు అవుతుందేమో, జైలు పోతామేమో అనే ఒక భయం ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకసారి నేను అంటాను, భయపడక్కర్లేదు, మనకు లేదు. ఎందుకంటే మన దేవుడు విడుదల చేసే దేవుడు అయినాడు. మన దేవుడు వీటి నుండి భయపడకని చెప్పాడు. అసలు 100 కానీ భయపడద్దు. మనకు ముందున్న
మన పితరులు, మన యొక్క ముందున్న యొక్క సేవకులు ఇలాంటి యొక్క కేసులు ఎన్నిట్లో ఇరుక్కున్నారు, జైల్లోకి వెళ్ళారు, జైల్లో ఉండి లేఖలు రాశారు. భయపడనక్కర్లేదు. దేవుడు చెప్తున్నాడు, వాటికి నువ్వు భయపడకు, తప్పుడు కేసులకు భయపడకు సహోదరుడా. ఎవరో ఏమన్నారని చెప్పి నీ మీద తప్పుడు కేసులు పెట్టి అబద్ధ కేసులు పెట్టినప్పుడు నువ్వు భయపడకు. ఏం మాట్లాడాలో నీకు అర్థం కానప్పుడు నువ్వు భయపడకు. అక్కడ అంటున్నాడు, ఇది సాక్షార్థమైన సంభవించింది. అవునండి, అక్కడ దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఇది వీళ్ళు నా సాక్షులు, నా కొరకు హింస పొందిన వాళ్ళు, నా కొరకు జైలుకి వచ్చిన వాళ్ళు ఎందుకు చేశారు తెలుసా? ఆ కేసు పెట్టిన వాళ్ళు వాళ్ళ పగతో పెట్టారు. కానీ ఈరోజు కేసులో ఇరుక్కున్న మేము నిజంగా మాకు మేలే జరిగింది. ఆమేన్. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యంలో మా కొరకు జైలుకు వెళ్ళిన ఒక వ్యక్తి అని చెప్పేసి ఆ దేవుడు సబ్బాస్ అన్నప్పుడు మేము సంతోషపడతామండి. ఈరోజు చాలామంది ఇలాగుంటున్న యొక్క వ్యక్తులు, అబద్ధపు కేసులు పెడుతున్న యొక్క వ్యక్తులు, అబద్ధంగా ఉంటున్న యొక్క వ్యక్తులు, మీరు ఇలాగని అనుకోండి, ఇదిగో సత్యం కొరకు నేను జైలుకు వెళ్ళాను, నీతి కొరకు జైలుకు వెళ్ళాను, నీతి కొరకు నేను కేసులు ఎదుర్కొన్నాను, నీతి కొరకు నేను దెబ్బలు తిన్నాను. ఎంత సంతోషం అండి! ఇంతకన్నా సంతోషం ఏం కావాలండి? అందుకొరకు దేవుడు చెప్తున్నాడు, భయపడకమని. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన మిత్రులారా, 5వది అక్కడికి పిలిచారు, అధికారులు పిలిచారు, నాయకులు పిలిచారు, చెరసాల అధికారులు పిలిచారు, జడ్జిలు పిలిచారు. అసలు ఏం మాట్లాడాలి అన్న యొక్క టెన్షన్ చాలామందికి ఉంటుంది. ఏదైనా పంచాయతీలో ఈరోజు కొంతమందిని సమాజ మందిరంలోనికి తీసుకొని గుంజుకొని వెళ్తున్నారు, లాక్కెళ్తున్నారు. వారి యొక్క పంచాయతీలు పెట్టిస్తున్నారు సేవకుల మీద. ఎక్కడ చూసినా గొడవలు, పంచాయతీలు, మందిరం కట్టదు, ఇది చేయద్దు, అది చేయొద్దని. కొంతమంది ఏం మాట్లాడాలో అర్థం కాని యొక్క పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు ప్రియమైన మిత్రులారా. ఇక్కడనే మొన్న దండపల్లి మండలంలో ఒక విషయం జరిగింది. రోడ్డు పంట వెళ్తున్న యొక్క సేవకుని కొడుకును మరి ఆ వ్యక్తి వచ్చేసి కొట్టడం జరిగింది. ఎందుకు కొట్టారు? నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నువ్వు సేవ చేయకూడదు. వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేస్తూ వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో ఆ వ్యక్తి ఊళ్ళో ఉండద్దు. ఎందుకు ఉండద్దు? చూసారా? ఆ వ్యక్తి ఊళ్ళో ఉండద్దు అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ సేవ చేయొద్దు అంటే ఒక నీతి అక్కడే ఉండకూడదు. ఇంకొక మాట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ క్రైస్తవులే లేని యొక్క విలేజ్లో మరి ఎందుకు మందిరం, అందుకొరకే మందిరాన్ని కూల్చేస్తాం, మందిరం తీసేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఆ అయ్యగారు వద్దంటే ఒక 8 మంది ఉన్నారు అక్కడ ఆడోళ్ళు. ఆ 8 మందికి మరి ఈ అయ్యగారే కావాలన్నట అని అంటున్నాడు. అవునండి, ఈ మూర్ఖుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అక్కడ క్రైస్తవులు లేని కాడ మందిరం ఎందుకు తీసేస్తాం, కూల్చేస్తామని చెప్పేసి కూల్చేయాలి, తీసేయాలని చెప్పి ధర్మ చెప్తున్నాడు కదా ఈ మూర్ఖుడు. ఆ మూర్ఖుడే ఏమంటున్నాడు చూడండి. అక్కడ కొద్దిమంది 8 మంది ఉన్నారు ఆడోళ్ళు, 8 కుటుంబాలు ఉన్నాయి. ఆ 8 కుటుంబాలకు ఆ అయ్యగారే కావాలంటే ఈ మూర్ఖుడి నోటి నుండే చెప్తున్నాడు కదండి అక్కడ ఇంక 8 మంది ఉన్నారని, అక్కడ ఇంకా క్రైస్తవులు ఉన్నారని వాడే చెప్తున్నాడు కానీ ఆ మూర్ఖుడే. మరి ఆ క్రైస్తవులు ఉన్నారు అని చెప్పిన తర్వాత మరి తీసేయమనడానికి వానికి ఏం అధికారం అండి? ఆ మాటలు ఇవన్నీ కూడా ఇన్న యొక్క ఎమర్వో కూడా ఏమంటున్నారు, మీ లిస్ట్ ఇవ్వండి. ఆ నోటు నుండి, ఆ మూర్ఖుడి నోటి నుండే లిస్టు మాట్లాడాడు కదా, వాడిని పోయి అడగండి కదా. ఈరోజు పాస్టర్ మీరు లిస్ట్ ఇవ్వండి, మీరు ఇది అండి, అది అండి. ఏంటండి అడగడం? మీకు ఎందుకు ఇవ్వాలండి మేము ఆ లిస్టు? మీకు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళకు గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఏం మాట్లాడాలనో దేవుడే దానికి సరైన సమయంలో మాట్లాడతాడు. ఏ విషయంలో, చెరసాల విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అది దేవుడే నీ తరపు నుండి మాట్లాడతాడు. 21 అధ్యాయం 14 వచనం మనం చూస్తున్నాం. అలాగనే లూకా సువార్త 21 అధ్యాయం 23వ వచనము. అలాగనే ఇక్కడ చూసినట్టు కనబడుతుంది, పాలిచ్చు వారికి గర్భవతులకు శ్రమ అని అన్నాడు. ఇక్కడ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. మనం ఆలోచన చేద్దామండి. ఆ దినములలో, ఏ దినములలో? యేసు ప్రభు వచ్చే దినములలో.
ఇప్పుడు ఈ జరుగుతున్నాయి అంటే యేసు ప్రభు రాక దినాలు స్టార్ట్ అయినాయి అని అర్థం. ఆయన రాక దినాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాలు మొదటిగా ఏం కనబడుతుంది? గర్భిణులు అంటే ఎవరండి? ఏ గర్భిణుల గురించి? ఇందులో 2 రకాల గర్భిణులు ఉన్నారు. భౌతిక సంబంధమైన గర్భవతులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం చూస్తున్నాం. అలాగనే ఆత్మ సంబంధమైన గర్భవతులు కూడా ఉన్నారు. ఆత్మ సంబంధమైన గర్భవతులు అంటే ఏంటంటే గారు అని మీరు అనుకుంటున్నారా? ఈరోజు ఒక సంఘ కాపరి ఉన్నాడండి. ఆ సంఘ కాపరి ఏ రీతిగా అయితే ఒక గర్భంలో ఒక శిశువు ఒక బిడ్డను కనాలనో ఆ రీతిగా ఒక వ్యక్తిని కనాల, ఆ వ్యక్తిని తయారు చేయాల. అలాగా తయారు చేస్తున్న యొక్క మంచి సేవకులకు జరగబోయే శ్రమ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రేమ మిత్రులారా. అంటే ఒక సేవకుడు కష్టపడి సేవను చేస్తాడు, సంఘాన్ని సంపాదించుకుంటాడు. ఆ సంఘం ఇక ఫలితానికి వచ్చే టైంలో ఆ సంఘాన్ని మింగివేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు, ఆ సంఘాన్ని కూల్చివేసే వాళ్ళు ఉన్నారు. పెద్ద సంఘ వ్యక్తి వచ్చేసి మాయమాటలు చెప్పి చిన్న సంఘం ఉన్న సంఘాలన్నీ కూడా లాక్కొని పోయే వాళ్ళు ఉన్నారు. అదే అండి శ్రమ. ఆ సంఘ కాపులు శ్రమ పడుతున్నారు ఈరోజు. పెద్ద బోధకులను బట్టి చిన్న బోధకులు ఈరోజు తిండికి లేని వాళ్ళు అయిపోయినారు. చిన్న సంఘాలన్నీ కూడా కూలిపోయాయి, చర్చిలు ఈరోజు మూలపడ్డాయి. ప్రియ మిత్రులారా, ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుని యొక్క ఆత్మను సంపాదించుకునే యొక్క కాపరికి ఈరోజు ఏం జరిగింది? శ్రమ జరుగుతుంది, ఎన్నో విధాలుగా శ్రమలు. ఆత్మను సంపాదించుకునే యొక్క వ్యక్తికి రోజు లేకుండా అయిపోయింది. ఆ ఆత్మల సంపాదించుకునే యొక్క ఆత్మలు లాక్కొని వెళ్ళడం కొరకు నక్కల్లాగా, గోతికాడి నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. ఇటు యొక్క సాతాను సమాజం వారు చూస్తున్నారు, ఇటు లోక సంబంధులు చూస్తున్నారు, ఇటు మనతో కూర్చొని మనతో ఉన్న యొక్క మరి పక్కకున్న సంఘస్థులు కూడా, సంఘ కాపర్లు కూడా, దొంగ కాపర్లు కూడా చూస్తున్నారు. ఏ రీతి దోసుకొని వెళ్ళాలి అన్నది ఇది అండి. ప్రైజ్ ద లార్డ్. పాలిచ్చువారు అంటే ఎవరండి? పాలిచ్చువారు అంటే ఏ పాలిచ్చువారు? పాలిచ్చువారికి శ్రమ అన్నాడు. అసలు ఏ శ్రమ గురించి అనుకుంటున్నారు మీరు? ఇక్కడ రాయబడిన ఒక మాట, పాలిచ్చువారికి శ్రమ అంటే దేవుని వాక్యం చెప్పే బోధకులకు శ్రమ. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడో ఆ సత్యవాక్యాన్ని బోధిస్తున్న సేవకులు ఈరోజు శ్రమ పడుతున్నారండి. ఈ రోజే కాదు, క్రీస్తు శిలువకు వేయబడ్డది మొదలుకుంటే ఎంతో మంది సేవకులు అతులయ్యారు, ఎంతో మంది శ్రమకు గురయ్యారు, చెరసాల్లో వేయబడ్డారు. ఇది అండి పాలిచ్చువారు, దేవుని వాక్యాన్ని పంచేవారు. ఇది ఆత్మ సంబంధమైన యొక్క వ్యక్తులకు సూచిస్తుంది. ఇలాంటి ఆత్మ సంబంధమైన యొక్క వ్యక్తులకు కొంచెం శ్రమ పడుతున్నారు. అవునండి, ఈరోజు నిజమైన బోధకులకు స్థానం లేకపోయింది, సత్యానికి స్థానం లేకపోయింది. 4 పైసలు కానుకలు ఇవ్వాలన్నా మరి అబద్ధికులకే, అపోజిట్ ఉన్న యొక్క వ్యక్తులు వచ్చి అంటున్నారు, ఇదిగో మీరు ఇది తీసుకుంటున్నారు అని. నిజమైన బోధకుడు ఎవరు కూడా కానుకల కొరకు పనిచేయడండి. నిజమైన బోధకుడు డబ్బు కొరకు ఎప్పుడు పనిచేయడండి, బిల్లింగ్లు కట్టడానికి పనిచేయడండి. వాళ్ళ అబద్ధ బోధకులు. కానీ అందరినీ కూడా దొంతు కొట్టుడుగా అందరినీ కూడా అదే మాట మాట్లాడతారు, మీ సేవకులు అంటే గిట్లా కదా అని. అందరు అట్లా కాదయ్యా, మంచి సేవకులు ఉన్నారు, ప్రాణం అర్పించే వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు కష్టపడి పనిచేసే గొప్ప సేవకులు ఉన్నారు, నమ్మకస్తులు ఉన్నారు, నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవలకు వచ్చేసి సమస్తాన్ని కోల్పోయి సమస్తం దేవుని కొరకు అర్పించిన వాళ్ళు ఉన్నారు. అందరు కూడా అమ్ముకుంటూ అపోస్తల పాదముల దగ్గర పోశారు. అక్కడ అందులో అననీయ సభ్యులు మాత్రం, ఒక అననీయ కుటుంబం మాత్రమే అబద్ధమాడి కనబడుతుంది. అలాంటి అననీయ లాంటి వాళ్ళు ఉన్నారు, భయపడవలసిన అవసరం మనకు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చూసినట్టయితే ఎవరికి శ్రమ? గర్భిణీ స్త్రీలు అంటే సంఘాన్ని కడుపులో పెట్టుకొని మరి సంఘాన్ని మోస్తున్న యొక్క వ్యక్తులు, గొప్ప సేవకులు.
పాలిచ్చువారు అంటే మంచి వాక్యాన్ని బోధిస్తున్న యొక్క ఆ బోధకులు, వీళ్లకు శ్రమ అన్న సంగతి. భౌతికమైన సంబంధమైన యొక్క వ్యక్తులకు శ్రమ లేదా అంటే అది మామూలే అండి. దాని గురించి దేవుడు ఎక్కువగా ఎప్పుడుగా భౌతిక సంబంధమైన విషయాలు ఎక్కువ మాట్లాడు. ఆయన చెప్పుతున్నది ఆత్మ సంబంధం విషయంలో బలంగా ఉండడం కొరకు. ఇక్కడ రాయబడిన యొక్క వాక్యం అదేనండి. అది అర్థం చేసుకోలేక ఈరోజు సేవకులు అయిన వారం మనం తప్పుగా బోధిస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే పాలిచ్చే వారికి గర్భవతులకు శ్రమ 21వ అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ మనం చూసాం లూకాసు వార్త. అలాగనే 7వది చూసినట్టయితే ఇవన్నీ జరగవలసినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం భయపడద్దు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం భయపడద్దు. జరగనివ్వండి, ఏం జరుగుతుందో అది జరగనివ్వండి దేవుని చిత్తానుసారంగా. నువ్వేం చేయగలుగుతావు? నువ్వు చింతించడం వల్ల నువ్వేమైనా ఎక్కువ చేయగలుగుతావా? ఏది జరగాలో అది జరగనివ్వండి, దాని కొరకు విడిచిపెట్టేసేయండి. అంతేగాని అయ్యో ఇది జరుగుతుందో అది జరుగుతుందో ఇది జరుగుతుందో ప్రతి దానికి దినదినము భయపడుతూ కూర్చోవడం మనకు సరైనది కాదు ప్రియమైన మిత్రులారా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ జరిగినప్పుడు అవి జరగవలసినవే. అవి జరగకుంటే అంతం రాదు, అది జరగకుంటే దేవుని రాజ్యం రాదు, అది జరగకుంటే దేవుని రాజ్యంలో ఉండవు. ఇవన్నీ జరగవలసినవి. కొంతమంది అంటారు ఇవన్నీ ఎందుకు జరగకుండా దేవుడు ఆపచ్చు కదా అని. ఎందుకు ఆపుతాడండి? ఇది జరగవలసినవి. ఎవరో అచ్చి పెడతలేరు, ఎవరో తిరుగుబాటు చేస్తలేరు, ఎవరో క్రైస్తవం లేకుండా చేయాలని వాళ్ళు చేస్తలేరు. ఇది జరగవలసినవి కనుక జరుగుతున్నాయి అంతే. జరగవలసిన దేవుడు ఆదేశించాడు కాబట్టి జరుగుతున్నాయి అంతే. దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. అయ్యా అక్కడ పాస్టర్ని కొట్టరా? ఎక్కడ వచ్చిన అబద్ధ బోధలు, అబద్ధపు మాటలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు జరుగుతాయి. అయ్యా కొన్ని సంస్థలు మూతపడ్డాయా? పడయా? వచ్చిన డబ్బును అబద్ధాలకు మోసాల కొరకు వాడుకుంటూ వచ్చింది దేవుని యొక్క సేవలు ఖర్చు పెట్టకుండా నీ భోగాల కొరకు ఖర్చు పెట్టినప్పుడు ఆగిపోవా? అయిపోతాయి. అయ్యా అక్కడ సేవకుని చంపేవాడు, చంపనివ్వండి. ఒక సేవకుని చంపితే ఇంకొక సేవకుడు అన్న లేస్తాడు. ఎక్కడ ఆగిపోయిందండి? యేసు చనిపోయినప్పుడు వస్తుంది. ఎంతోమంది చంపబడ్డారు, సేవ ఆగిపోయిందా? ఎంతోమంది జైలు వేయబడ్డారు, సేవ ఆగిపోయిందా? యోహాను గారిని పద్మస్ దీపంలో కొండవేసి కాగుతున్న యొక్క నూనె కడాయిలో వేసి చంపాలనుకున్నారు. ఆయన చంపగలిగారా? ఎవరి చేతిలో ఉన్నదండి మన ప్రాణం. ఆయన పకీరోని ప్రాణం సిలుకలో ఉన్నట్టు మన ప్రాణం సిలుకలో లేదు. మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. దేనికి భయపడడం అండి? ప్రతి దానికి భయపడకుండా కూర్చుంటే కలుతుందా? అందుకొరకే కుందెల్లా అనుకున్నదట, నేను భయపడనిక. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూసి భయపడి ఇంకా కొన్ని ఉన్నాయి. భయపడాల్సిన అవసరం మనకు లేదు. ఈ తొండ మింగినం లాగా మనం ఎప్పుడు భయపడుకొని అయ్యో తొండ మింగిన ఏదో జరుగుతుందని చెప్పి భయపడకుండా కూర్చోవాల్సిన అవసరం మనకు లేదు. మన దేవుడు శక్తివంతుడు, సజీవుడు. మన దేవుడు బలవంతుడు, అన్ని చేయగలడు. ఆయన ఆదేశం లేకుండా ఏది కూడా జరగదు. ప్రియమైన మిత్రులారా, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ రాయబడింది ఇవన్నీ జరగవలసినవి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు భయపడకుండా ఉండు. 21వ అధ్యాయం 18వ వచనం చూస్తాం. వెంటికైనా నశించదని రాయబడింది. దేవుని మాట లేకుండా మన వెంటిక కూడా రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి భయపడవలసిన అవసరం మనకు లేదు. ధైర్యంగా ఉండండి. అలాగనే మనం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. అదే లూకాసు వార్త 21:13 వచనం చూస్తున్నాం. ఇది దేవుని సాక్షార్థమై మన సాక్ష్యం అక్కడ కనబడాలి. పరలోక రాజ్యంలో మన సాక్ష్యం అక్కడ ఉండాలి. అరే పలాని ప్రభుదాసయ్య గారు ఎన్ని బాధలకు వచ్చాడు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, అదొక సాక్ష్యం అక్కడ కనబడుతుంది. అరే పాస్టర్ అయితే ఎన్ని రోజులు అవుతుంది సేవ చేసి ఈరోజు మంచం పట్టుకొని కాళ్ళు ఇరిగి పక్షవాతం వచ్చి మూలకూడేది. దేవుని యొక్క పనిలో సాక్ష్యం అది. భయపడకుండా కూర్చోవడానికి లేదు ఇక్కడ. అంతే. సాక్షార్థమై జరగవలసి ఉన్నది. జరగవలసిన అన్ని జరగనివ్వండి. దేన్ని ఆపడానికి మనం ఇవ్వలేం, ఆపడానికి మనం కాదు. నేను ఆపమని ప్రార్థన కూడా చేయను. ఎందుకంటే జరగవలసినవన్నీ కూడా జరగనివ్వండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసి మనము ముగించుకుందాం. ఎవరు దేవుని యొక్క రాజ్యం పోరు అంటే ఇక్కడ కనబడుతుంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధకులను, అబద్ధం ప్రేమించి జరిగించు ప్రతివాడును. ఇక్కడ ఏమన్నా మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహార్థకులు, అబద్ధికులు. 22వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు ఓ మేఘయు మొదటి వాడను,
కడపడి వాడను, ఆది అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. ఎవరైతే తన యొక్క వస్త్రాలను ఉతుక్కొని దేవుని కొరకు సిద్ధపడి ఉంటారో వారు ధన్యులు. వారు దేవుని యొక్క రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. మనం ఎప్పుడు పిరికి వారమై ఉండి ఈ యొక్క భయపడుకుంటూ కూర్చుని ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో మనము చేరం ప్రయాణమిత్రులారా. ఇక్కడ కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహార్థకులు, అబద్ధాన్ని ప్రేమించే ప్రతి వాడు కూడా అక్కడికి చేరడానికి వీలు లేదు. దేవుని రాజ్యంలో వారు చేరరు. దేవుని రాజ్యం కొరకు మనము నిలిచి ఉందాం. మనము భయపడవలసింది ఈ లోకంలో ఈ శరీరాన్ని చంపుతున్నవాని కాదు, కానీ ఆత్మను చంపుతున్న దేవునికి భయపడి దేవునికి నమ్మకంగా జీవిస్తాం. ఇట్టి మాటలు దేవుడు దీవితును గాక. ఆమేన్.